బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి బంపర్ విజయం దిశగా దూసుకువెళ్తుంది. బీజేపీ సొంతంగా 120కి పైగా సీట్లు గెలుచుకుంటుంది. దీంతో సీఎం ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా లేదంటే ఏక్నాథ్ షిండేనే మహాయుతి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు మహాయుతి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మీడియా ప్రశ్నలు సంధించిన విపక్ష మహావికాస్ అఘాడీ సవాళ్లు విసిరిన 3 పార్టీల నేతలు దాటవేత ధోరణిలోనే మాట్లాడారు. ప్రస్తుతానికి మా సీఎం షిండేనే అన్నారు ఫడ్నవీస్. అయితే తాజా ఫలితాలతో మహాయుతిలో సమీకరణాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. సొంతంగా 120కి పైగా సీట్లు గెలుచుకుంటున్న బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటుందా అనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది. ఎల్లుండి ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం స్థానంపై కమల్నాథులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26లోగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఈసారి ఓట్లతో పాటు సీట్లు పెంచుకుంది. పోటీ చేసిన 149 స్థానాల్లో 125కు పైగా సీట్లు సాధించేలా కనిపిస్తోంది. సింగిల్గా బరిలోకి దిగుంటే బీజేపీ ఒంటి చేత్తో ప్రభుత్వం ఏర్పాటు చేసేదేమో అన్నట్టుగా ఉన్నాయి తాజా ఫలితాలు. అందుకే ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జోరందుకుంది. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పోస్టుకు మారాల్సి రావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదన్నారు. సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు ఏక్నాథ్ షిండే. आज मैं महाराष्ट्र के तमाम मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ, क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है. ये मैंने कहा था कि महायुति को थम्पिंग मेजोरिटी मिलेगी और इसीलिए मैं तमाम मतदाता जो है, मेरी लाडली बहनाओं को मैं धन्यवाद देता हूँ, लाडले किसानों को मैं धन्यवाद देता हूँ और लाडले हमारे भाई हैं, लाडले सीनियर सिटीजन हैं, सभी वर्ग जो है सभी वर्ग को मैं धन्यवाद देता हूँ. सर, बीजेपी का ये कहना है कि जिसकी ज्यादा नंबर होंगे उनका मुख्यमंत्री होगा, तो क्या इसको सपोर्ट किया जाएगा? ऐसा कोई भी हमारा तय नहीं हुआ है. अभी पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद हम तीनों पार्टी बैठेंगे. हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, अमित भाई है, नड्डा जी और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला है. ఇదే అంశంకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఢిల్లీ నుంచి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, మహారాష్ట్ర సీఎం ఎంపిక పైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఏక్నాథ్ షిండే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం ఏంటి? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. 220 స్థానాలకు పైగా సీట్లలో బీజేపీ కూటమి మెజారిటీలో ఉంది. బీజేపీ ఏకంగా 125 స్థానాలకు పైగా గెలుచుకునేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బీజేపీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ పెరుగుతోంది. తిరిగి దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని ఓపెన్గా బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ అంశంపైన ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. సీట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నంత మాత్రాన వారే సీఎం కావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కామెంట్ ఆయన చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరవుతారనేది చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. నిజానికి మహాయుతి ఎన్నికల ప్రచారంలో కూడా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నాయకులు కూడా ఈసారి తాము త్యాగం చేయాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే 120కి పైగా స్థానాల్లో ఏకంగా బీజేపీ మెజారిటీగా ఉంది. 145 స్థానాలు సాధిస్తే
నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసే అవకాశం లేదని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం మహారాష్ట్రలో కనబడుతుంది. అలాగే ఇటు 72 గంటల్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సాంకేతికంగా ఈ నెల 26తో మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ లోపల కొత్త ప్రభుత్వాన్ని, కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సినటువంటి సాంకేతికమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 72 గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తేలిపోబోతోంది. ఈ అంశానికి సంబంధించినటువంటి తుది నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా త్వరలోనే జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు ఇటు జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నిటిని కూడా తారుమారు చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. ఏకంగా 52 స్థానాల్లో ఇండియా కూటమి, కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎన్డీఏకు నిరాశాజనకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా అక్కడ హేమంత్ సోరెన్ను బీజేపీ ప్రభుత్వం జైల్లో పెట్టినందుకు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనేది ప్రధాన అభిప్రాయంగా వినిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈసారి హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రిగా జార్ఖండ్ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రాష్ట్రం బీజేపీ కూటమి వశమైతే మరొక రాష్ట్రం కాంగ్రెస్ కూటమి వశమైంది. సో 1-1 తేడాతో 2 జాతీయ పార్టీలు ఈక్వల్గా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ యొక్క పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి సందర్భం మనకు కనబడుతోంది. కార్తీక్.